కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం ధరలకు అనుగుణంగా 26,000 చెల్లించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, రైతులు పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 40 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించిన ఒక్క డిమాండ్ను కూడా మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో పరిష్కరించలేదని, ఉన్న హక్కులను కూడా తొలగిస్తూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను నయా బానిసలుగా బీజేపీ ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వ విధానాల వలన నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోతుంటే మరోపక్క పరిశ్రమలలో కార్మికుల వేతనాలు కుదించడం, ఉద్యోగాల నుండి తొలగించడం పెరిగిపోయాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉంది. ఇదివరకు ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నది. వాటిని రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకొస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే కార్మిక సంఘాలకు దుద్దుబండుగా ఉన్నాయో 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేసి కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా మేము కోరుతా ఉన్నాం. ఆ రోజు కరోనా టైం కనీసం ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టకుండా ఉండే సందర్భంలో ఆందోళన చేయకుండా ఉండే విధంగా 2020లో ఈ యొక్క చట్టాన్ని పార్లమెంట్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మేము ఆనాడు నుంచి ఈనాడు వరకు కేంద్ర కార్మిక సంఘాల్లో ఆందోళన చేస్తానే ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నాం.